కోటక్ మహీంద్రా వాళ్ళు ఉన్నారు కదా, ఈ కోటక్ మహీంద్రా వాళ్ళ కేఐఎంఎల్, కోటక్ మహీంద్రా ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు యుఏఈలో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇవ్వడానికి అని చెప్పి యుఏఈ సెక్యూరిటీ లైసెన్స్ వచ్చాయి. అయితే దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. కోటక్ మహీంద్రా స్టాక్స్ కనుక ఆల్రెడీ ఉంటే దాంట్లో యూ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ఎందుకంటే దిస్ ఇస్ బికమింగ్ స్ట్రాంగ్. భారతదేశంలోనే కాకుండా బయట దేశాల్లో కూడా మన భారతదేశం ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఎకానమీ. ఆ లింకేజ్ బిట్వీన్ భారతదేశం అండ్ యుఏఈ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. యుఏఈ వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అంటే లక్సంబర్గ్ డొమిసైల్డ్, అదే విధంగా ఇండియన్ ప్రొడక్ట్స్, ఈ రెండింటిలోనూ వాళ్ళకి వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది ఇంకా బాగా డీకపుల్ చేసుకుంటానికి అండ్ ఎక్స్పాండ్ చేసుకుంటానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా భారతదేశం ఫండ్స్ అనేవి వేరే దేశంలో కనుక కొనుక్కుంటుంటే వెన్ మనీ ఈస్ కమింగ్ ఫ్రమ్ అదర్ నేషన్స్, మన ఎకానమీ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు యుఎస్ ఎకానమీ అంత స్ట్రాంగ్ అవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటి, మనము వి లవ్ టు ఇన్వెస్ట్ ఇన్ యుఎస్ ఫండ్స్ యాక్చువల్లీ.